నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈ సెప్టెంబర్ నెలలో కర్కట రాశి వాళ్ళకి ఎలా ఉంది, ఏంటనేది చాలా చక్కగా వివరించుకుందాం. గత 2, 3 నెలల నుంచి చెప్తున్నాను. మన సబ్‌స్క్రైబర్స్ అవ్వచ్చు, కామెంట్ సెక్షన్‌లో చాలామంది గురువుగారు మీరు చెప్పే ప్రతి విషయం కూడా చాలా చక్కగా ప్రతి విషయం కూడా వివరిస్తున్నారు. మాకు చాలా అర్థమవుతుంది. మేము ఎన్నో ఛానెల్స్ చూసాం. కానీ ఇంత చక్కగా ప్రతి విషయాన్ని కూడా మా జీవితానికి దగ్గరగా ఇంత చక్కగా వివరిస్తున్నారు. మాకు చాలా ప్రతీది కూడా అర్థమవుతుంది. ప్రతి విషయం కూడా మిగతావి మాకు అర్థం అవ్వట్లేదు అనేసి చాలామంది కామెంట్ సెక్షన్‌లో అయితే మనకి సమాధానాలు చెప్పారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కూడా సారీ ఈ సెప్టెంబర్ నెలలో కూడా మనకి ఎంత బావుంది, ఏంటనేది కూడా మనం చక్కగా వివరించుకుందాం. అలాగే ఈ సెప్టెంబర్ నెలలో ఈ కర్కట రాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం పునర్వసు 4వ పాదం, అలాగే పుష్యమి 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే ఆశ్లేష 4 పాదాలు కూడా మనకి ఈ కర్కట రాశి కిందకే వస్తాయి. సో, మనకి ఈ కర్కట రాశి వాళ్ళకి మనకి చాలా విషయాల్లో మనం చూసుకున్నట్లయితే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు. లేదంటే చాలా సమస్యల నుంచి మనం ఏ సమస్యలైతే ఇబ్బందులు పడుతున్నామో ఆ సమస్యలన్నీ కూడా అధిగమిస్తూ కూడా మనం చాలా పనులనేవి పూర్తి చేస్తాం. ఇది కర్కట రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల అనేది ఒక అదృష్టం అనే చెప్పుకోవాలి. మనకు అవ్వలేని పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయండి. అలాగే కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం కర్కట రాశి వాళ్ళమి. అలాగే విద్యార్థుల్లో కూడా ప్రతిభ అనేది బయటకొచ్చే అవకాశం ఉంది. ఆళ్ళు మంచి మార్కులతో పాస్ అవుతారు. మనం కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేనివంటి విషయాల్లో కూడా పిల్లలు అంత బాగా చదివే అవకాశాలున్నాయి. అలాగే పిల్లలు జాబ్స్ పరంగా రెజ్యూమ్స్ పెట్టుకున్నారు. వాళ్ళకి కూడా మంచి జాబుల్లో సెటిల్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొనే అవకాశాలున్నాయి. అలాగే మనం ఏదైతే సంబంధాల కోసం చూస్తున్నామో పిల్లలకి, మంచి సంబంధాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఆటిలికి సెట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మన చిన్ననాటి మిత్రులను కలుసుకొని చాలా సంతోషిస్తాము. మన బాధలవ్వచ్చు, వాళ్ళ బాధలవ్వచ్చు, కష్టాలు, సుఖాలు అన్నీ మాట్లాడుకుంటాం. అది అది మనం ఎన్ని కష్టాలు, సుఖాలు మాట్లాడుకున్నా, చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం వల్ల ఆనందం వేరు, ఆ హాయి వేరండి. అలాగే వాహనాలు గానీ, భూములు గానీ కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రాబడి మునుపటి కంటే అంటే గత జనవరి నుంచి మనం చూసుకుంటే రాబడి అనేది కర్కట రాశికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. కానీ ఈ సెప్టెంబర్ నెలలో రాబడి అనేది చాలా ఎక్కువగా ఉంది. మనకి మంచిగా రాబడి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అది బిజినెస్ పరంగా అవ్వచ్చు, మనకు రావాల్సిన బకాయిలు అవ్వచ్చు, మనం ఇచ్చిన అమౌంట్‌లు మనకి చేతికి అందడం అవ్వచ్చు, ఇవన్నీ విషయాల్లో కూడా మన చేతికంటూ డబ్బు అందుతుంది. మన ఆర్థిక కష్టాల నుంచి మనం బయటపడగలిగే అవకాశాలున్నాయి. ఇలా చాలా బావుంది మనకి ఓవరాల్‌గా చూసుకుంటే కర్కట రాశి వాళ్ళకి చాలా అంటే చాలా అదృష్టపరంగా ఉంది మనకి ఈ సెప్టెంబర్ నెల. అలాగే కుటుంబంలో శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని చూడండి ఇది ఎంత మనం బాగా ఆలోచిస్తే అర్థమవుతుంది. మన కుటుంబాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం కొన్ని కొన్ని వివాదాలను కూడా పరిష్కరించుకుంటాము. రేపొద్దున నేను లేకపోతే ఈ పనులన్నీ అవ్వవు. చాలా పనులు పెండింగ్ అయిపోతాయి. తర్వాత పిల్లలు, భార్య వీళ్ళెవ్వరికీ పనులన్నీ తెలియవు. కొంచెం కొన్ని డిస్ట్రిబ్యూట్స్‌లో ఉన్నటువంటి వ్యాపారాలవ్వచ్చు, కొన్ని డిస్ట్రిబ్యూట్స్‌లో ఉన్నటువంటి భూములవ్వచ్చు, ఇవన్నీ కూడా పరిష్కారం చేసి, డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లారిటీగా చేసుకొని, అవి భార్య, పిల్లలకి అందించడం గానీ, అంటే మనం ఏంటంటే ఫ్యూచర్ బాగా ఆలోచించి, మనం అన్నీ కూడా గొడవలు పడుతుంటే రేపొద్దున్న భార్య, పిల్లలకి మనకి ఏదైనా జరిగితే వాళ్ళకి చాలా ఇబ్బందులు పడిపోతారు కదా! అనే దూరపు ఆలోచన మనం చేసి, అలాంటి వివాదాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా పరిష్కరించుకొని, సెటిల్‌మెంట్లు చేసుకొని, ఆర్థికంగా మనం పుంజుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మన కుటుంబం కోసం మనం ఎంతో ఆలోచిస్తుంటాం. అది కూడా ఎంత విషయాన్ని ఆ వినాయకుడి దయ వల్ల మనలో ఎంత మార్పులు రాబోతున్నాయి. ఆ శ్రీరాముడి దయ వల్ల మన జీవితంలో ఎన్ని మంచి పనులు జరగబోతున్నాయి. సెప్టెంబర్ నెలలో చూసుకోండి ఎంత అదృష్టం ఉండబోతుందో. అలాగే ప్రతి పని కూడా మహిళలకు కూడా మనశ్శాంతి చాలా ఓపికతో మనశ్శాంతిగా ఉండి చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారంటే ఈ నెలంతా కూడా. ఓవరాల్‌గా చూసుకుంటే ఇటు పిల్లలు గానీ, ఇటు మనకి గానీ, ఇటు ఇంట్లో లేడీస్ గృహిణులు గానీ, ఇటు ఆరోగ్య సమస్యలు కూడా బావుండి, కొంచెం స్థిరంగా ఉండి, కొంచెం మనకి మనశ్శాంతంగా ఉంటుంది లేడీస్ కూడా. అంటే ఇన్ని మంచి విషయాలు మనకి సెప్టెంబర్ నెలలో ఈ కర్కట రాశి వాళ్ళకి జరుగుతున్నాయంటే, ఇదంతా కూడా శ్రీరాముడు, ఆ వినాయకుడి దయ వల్లే కదండీ! అందుకే అందరికీ కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరికి చెప్తాను. జై శ్రీరామ, జై శ్రీరామ అని రాయండి అని. అలాగే నా ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళని దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను మీ కర్కట రాశి వాళ్ళ కోసం చాలా మంచి వీడియోలు చేశాను.
మీ జీవితానికి దగ్గరగా చాలా మంచి వీడియోలు చేసిన అవన్నీ కూడా చూడండి. దాంతో మీరు ఆ పూజలు చేసుకున్న, ఆ రెమెడీస్ చేసుకున్న మీ జీవితం ఎంతో ఎత్తుకెదుగుతుంది. సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకునే వారిలో నేను ఒక్కడిని కాబట్టి మీ కుటుంబ సభ్యుడిగా మీరు కూడా ఎప్పుడు కుటుంబంతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుని, ఆ శ్రీరాముని నేను కోరుకుంటున్నాను. ఆ వినాయకుడితో సహా. అలాగే నా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నానండి. ఉంటానండి. జై శ్రీరామ్. మీ దిలీప్.